వెనుజులా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ గోదావరి కనిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో తేదీ 4/1/2026న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇ నరేష్ మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనుజులా దేశంలోని ఆయిల్ సంపదలను నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో వెనుజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాల ప్రజలు అమెరికా చర్యలను తీవ్రంగా ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనుజులా దేశం పైన అక్రమ దాడిని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికా ఆడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి, అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ హత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెనుజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముగ్రోను, ఆయన భార్య అయినటువంటి నికోలస్ను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ, ముఖ్యంగా ఆయిల్ చెమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి, వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాలని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే 2013లో ఆనాడు వెనుజులా అధ్యక్షునిగా ఉన్నటువంటి ఏదైతే చేవేజ్ను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన చంపేశారు. అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫీని చంపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో అరాఫత్ను చంపేశారు. ఇరాక్ను సద్దాంను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు. వీరి అంతరుడాలు చూస్తుంటే అనేక దేశాలు సర్వనాశనం అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది. వియత్నాం విరోచితంగా పోరాడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెనుజులాపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ వెనుజులా ప్రజలకు అండగా నిలబడాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా వెనుజులకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక. ప్రపంచానికి తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమల్ని ప్రశ్నిస్తే, తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది. వెనుజులకు ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ప్రపంచము, మనము, తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేపు వెనుజులా అయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయింది, అంతకుముందు పాకిస్తాన్, అనేక దేశాలు అవుతున్నాయి. రేపు ఇండియా అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది.